ఒక స్త్రీ తన జీవితంలో చేసేటువంటి అనేక పుణ్య కార్యక్రమాలు, నోములు, వ్రతాలు, పూజలు వీటి తాలూకు ఫలితాన్ని పరిపూర్ణంగా పొందాలి అంటే 2 విషయాలను చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒకటి ఆమె యొక్క జడ. ఎప్పుడు కన్యాదానం చేసేటప్పుడు కూడా చూడండి చాలామంది జుట్టును చక్కగా ముడిపెట్టుకుని ఈ మధ్యలో రకరకాలైనటువంటి అలంకారాలు అవన్నీ పెట్టుకుంటారు. రెండవ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే వారి యొక్క పైట కొంగు. ఎప్పుడైతే ప్రదక్షిణలు చేసేటప్పుడు వ్రతాలు, పూజలు, నోములు, కన్యాదానములు ఇటువంటివి చేసేటప్పుడు స్త్రీ యొక్క పైట చెంగు ఇంకొకరికి తగులుతుందో ఈ చేసినటువంటి తాలూకు వ్రత ఫలితమంతా కూడా ఆ చీర కొంగు ఎవరికైతే తగులుతుందో వాళ్ళకి వెళ్ళిపోతుంది. అందుకనే కన్యాదానం చేసేటప్పుడు స్త్రీలు తమ యొక్క జుట్టును ముడిపెట్టుకుంటారు. ఎందుకు ఆ జుట్టు ఎవరికైనా తగిలితే దాని యొక్క పుణ్యం అంతా కూడా వారికి వెళ్ళిపోతుంది. రెండవది ఈ పైట కొంగు ఎప్పుడైతే తగులుతుందో పక్కవారికి ఆ పుణ్యం అంతా వారికి వెళ్ళిపోతుంది. అందుకని ఈ రెండింటినీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ పైట చెంగు ఎప్పుడూ కూడా ఎవరికి తగలకుండా చూసుకోవాలి. రెండవ ముఖ్యమైనటువంటి విషయం జుట్టు ఎప్పుడూ కూడా ముడిపెట్టుకోవాలి, వదిలేసుకోకూడదు, జుట్టుని విరబూసుకోకూడదు. విరబూసి చేసేటువంటి ఏ చర్య కూడా ఆ ఫలితం అనేటువంటిది స్త్రీకి ఇవ్వదు. కాబట్టి ఈ విషయాన్ని చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. స్త్రీలు పూజలు, నోములు, వ్రతాలు ఏ ఇతర పుణ్య కార్యక్రమాలు చేసినా ఈ 2 విషయాలని చక్కగా గమనించి చేసినట్టయితే వారు పరిపూర్ణమైనటువంటి పూజా ఫలితాన్ని, వ్రత ఫలితాన్ని కూడా పొందగలుగుతారు. ఒక స్త్రీ తన జీవితంలో చేసేటువంటి అనేక పుణ్య కార్యక్రమాలు, నోములు, వ్రతాలు, పూజలు వీటి తాలూకు ఫలితాన్ని పరిపూర్ణంగా పొందాలి అంటే 2 విషయాలను చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒకటి ఆమె యొక్క జడ. ఎప్పుడు కన్యాదానం చేసేటప్పుడు కూడా చూడండి చాలామంది జుట్టును చక్కగా ముడిపెట్టుకుని ఈ మధ్యలో రకరకాలైనటువంటి అలంకారాలు అవన్నీ పెట్టుకుంటారు. రెండవ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే వారి యొక్క పైట కొంగు. ఎప్పుడైతే ప్రదక్షిణలు చేసేటప్పుడు వ్రతాలు, పూజలు, నోములు, కన్యాదానములు ఇటువంటివి చేసేటప్పుడు స్త్రీ యొక్క పైట చెంగు ఇంకొకరికి తగులుతుందో ఈ చేసినటువంటి తాలూకు వ్రత ఫలితమంతా కూడా ఆ చీర కొంగు ఎవరికైతే తగులుతుందో వాళ్ళకి వెళ్ళిపోతుంది. అందుకనే కన్యాదానం చేసేటప్పుడు స్త్రీలు తమ యొక్క జుట్టును ముడిపెట్టుకుంటారు. ఎందుకు ఆ జుట్టు ఎవరికైనా తగిలితే దాని యొక్క పుణ్యం అంతా కూడా వారికి వెళ్ళిపోతుంది. రెండవది ఈ పైట కొంగు ఎప్పుడైతే తగులుతుందో పక్కవారికి ఆ పుణ్యం అంతా వారికి వెళ్ళిపోతుంది. అందుకని ఈ రెండింటినీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ పైట చెంగు ఎప్పుడూ కూడా ఎవరికి తగలకుండా చూసుకోవాలి. రెండవ ముఖ్యమైనటువంటి విషయం జుట్టు ఎప్పుడూ కూడా ముడిపెట్టుకోవాలి, వదిలేసుకోకూడదు, జుట్టుని విరబూసుకోకూడదు. విరబూసి చేసేటువంటి ఏ చర్య కూడా ఆ ఫలితం అనేటువంటిది స్త్రీకి ఇవ్వదు. కాబట్టి ఈ విషయాన్ని చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. స్త్రీలు పూజలు, నోములు, వ్రతాలు ఏ ఇతర పుణ్య కార్యక్రమాలు చేసినా ఈ 2 విషయాలని చక్కగా గమనించి చేసినట్టయితే వారు పరిపూర్ణమైనటువంటి పూజా ఫలితాన్ని, వ్రత ఫలితాన్ని కూడా పొందగలుగుతారు.